Great evening, Andy. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from our community. So before going to start the session, I would like to share my transformation story. Yes, that was my story, Andy. So I hope I am clear. So before going to start the session, so let me know from where, which part of the country or which part of the world you are connecting now. జస్ట్ చాట్ బాక్స్ లో మీ యొక్క లొకేషన్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో జస్ట్ ఫ్యూ సెకండ్స్ మీరు మెసేజ్ చేయొచ్చు సో దట్ ఇట్ విల్ బి ఏ మోర్ ఇంటరాక్టివ్ సెషన్ ఫ్రమ్ హైదరాబాద్. వెరీ గుడ్. ఫ్రమ్ నెల్లూరు. ఎస్, వెరీ గుడ్. ఇంకా సో ఫ్రమ్ విజయవాడ. వెరీ గుడ్. ఫ్రమ్ హైదరాబాద్. నైస్ నైస్ అండి. ఫ్రమ్ రాంచీ. నైస్, వెరీ గుడ్. ఫ్రమ్ యుఎస్ఏ, అమెరికా. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. ఇట్ వాజ్ ఎ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్. సో ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్, ఫ్రమ్ విజయనగరం. నైస్, వెరీ గుడ్. సో మీరు మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. ఐ విల్ డెఫినెట్లీ ఐ విల్ నోటీస్ ఎవ్రీ వన్. సో ఫ్రమ్ హైదరాబాద్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కూడా మనకి ఈ రోజు కనెక్ట్ అవుతున్నారు. ఫ్రమ్ నెల్లూరు. నైస్ నైస్. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఈ రోజు సెషన్ అనేది తెలుగులో ఉంటుంది, మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో దోస్ హూ ఆర్ నాట్ నోయింగ్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు, యూ కెన్ కనెక్ట్ మీ డైరెక్ట్లీ. I will message my number, so you can connect directly so that we can discuss whatever the language you are comfortable. This is my number, Andy. So this is my number. You can contact me directly. So if anyone don't know Telugu or any discomfort in this language, definitely we'll talk to your comfortable language only. So before going to start the session, సో అసలు నా స్టోరీ ఎందుకు నేను వై ఐ జస్ట్ షోడ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అంటే కనుక, సో నా స్టోరీ చూసుకున్నట్లయితే బిఫోర్ 2 years ఐ వాజ్ 95 kgs అండి. సో ఎందుకు నా స్టోరీ చెప్తున్నానంటే, సో మా ఫ్యామిలీలో కొంచెం ఒబెసిటీ అన్నది ఇన్హెరిటెడ్గా వస్తుంది అన్నమాట. సో మా ఫాదర్ కొంచెం ఒబేస్గా ఉండేవారు, అండ్ ఆల్సో మా నాన్నమ్మ గారు, గ్రాండ్ మదర్ కూడా ఒబేస్గా ఉండేవారు. సో ఆ ఒబెసిటీ అనేది ఇన్హెరిటెడ్గా వస్తుంది, మనం కూడా ఒబేస్గా ఉంటామని ఒక మిత్లో ఉండేవాళ్ళు అనమాట. అదేంటంటే ఈ ఒబెసిటీ అన్నది మెయిన్గా లైఫ్ స్టైల్ ఇష్యూ అండి. సో లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్గా మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుని, కొంచెం మనం డైట్లో ప్రాపర్ కరెక్షన్స్ చేసుకుంటే ఈ వెయిట్ లాస్ అన్నది ఖచ్చితంగా మనం హ్యాపీగా ఈజీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని నాకు ఈ కమ్యూనిటీలో కనెక్ట్ అయిన తర్వాత తెలుసుకున్నాను అనమాట. బిఫోర్ కమ్యూనిటీకి ముందు నేను చాలా డైట్స్ ట్రై చేశాను, వెయిట్ తగ్గడము, మళ్ళీ ఆపగానే వెయిట్ పెరగడం జరుగుతుంది అనమాట. సో రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా మనం ఎన్ని డైట్స్ చేసినా కూడా యూజ్ లేదు అని నేను ఈ కమ్యూనిటీతో కనెక్ట్ అయిన తర్వాత తెలుసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మా ఫాదర్ కూడా సగం లివర్ కంప్లీట్ చనిపోయారు, బట్ హీఈస్ నాట్ అన్ ఆల్కహాలిక్. సో క్రానిక్ డయాబెటీస్ ఉండేది ఒబెసిటీ వల్ల, సో అది లివర్ కంప్లైంట్గా మారి, సో లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఫాదర్ చనిపోవడం జరిగింది. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, సో ఒబెసిటీ వల్ల ఇంటర్లింక్ డిసీజెస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో దాన్ని మనం ఫర్దర్గా ప్రివెంట్ చేసుకోగలిగితే, కరెక్ట్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకొని ఇంట్లో ఉండి మనం కరెక్షన్స్ చేసుకోగలిగితే, దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాము, మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా హెల్త్ ఇచ్చే వాళ్ళు అవుతాము అని నేను తెలుసుకున్నాను. సో నా స్టోరీ నుంచి ఇది నేను తెలుసుకున్నానండి. సో అప్పుడైతే నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యానో వెంటనే నేను కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యాను. సో నాతో పాటు చాలా మందికి నేను ఇంపాక్ట్ చేయాలని చెప్పని
వావ్ మిషన్ కూడా అదే మాట. యాక్చువల్గా బై 2030 కల్లా ఒక 10 మిలియన్ పీపుల్ని ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్ నుంచి రివర్స్ చేయాలనే మిషన్తో వర్క్ చేస్తున్నారు. సో నేను కూడా ఒక 1 lakh పీపుల్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్లో అన్న మిషన్తో నేను కూడా వర్క్ చేస్తానండి. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ వితౌట్ డిలే. సో టుడే సెషన్ ఈజ్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అండి. లెట్ మీ సెకండ్. ఎస్. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అండి. సో వీ బిలాంగ్స్ టు కమ్యూనిటీ నోన్ యాస్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అంటే ఏంటంటే, సో ఇది ఒక హెల్త్ కమ్యూనిటీ అండి. సో ఇందులో మన డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో మా అందరి యొక్క కామన్ మిషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ని మనం కంపల్సరీగా విత్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అన్న మిషన్ తో రాజా నారాయణ్ గారండి మా వావ్ కమ్యూనిటీ ఫౌండరు. సో మా యొక్క మిషన్ ఏంటంటే బై 2030 కల్లా అట్లీస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్ కి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్ మీద మనం రివర్స్ చేసేటట్లు వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా మంది చాలా రకాల డైట్స్ ట్రై చేస్తుంటారు. ఈవెన్ మైసెల్ఫ్ నేను కూడా డైట్ ట్రై చేశాను చెప్పాను కదా మీకు ఇందాకలా. సో డైట్స్ ట్రై చేయడం, ఆ డైట్ ఆపగానే మళ్ళీ బరువు పెరగడం ఇవన్నీ కూడా కామన్గా జరుగుతుంటాయి. సో మీకు కూడా ఇలా జరుగుంటే కనుక చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టొచ్చు. ఎస్ అని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సో మీరు కనుక డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి బరువు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతున్నారు అంటే దీనికి అడ్రస్ ఏంటంటే రూట్ కాజ్ మనం అడ్రస్ చేయకుండా ఎన్ని డైట్స్ చేసినా కూడా వితౌట్ సో మనం తగ్గుతాము బట్ వెంటనే మళ్ళీ బరువు పెరుగుతాం అని చెప్పని ఒక ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటామో అది ఒక పెర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో అది కూడా మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో ఫర్దర్ డిస్కషన్ అండి. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ జనరల్గా ఏం చేస్తారు, జనరల్గా బరువు తగ్గాలనగానే సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే కనుక తక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తినే దగ్గర రైస్ని రీప్లేస్ చేయడం, చపాతీ తీసుకోవడం, లేదంటే 4 చపాతీ తీసుకుంటే 2 చపాతీ తీసుకోవడం, ఇలా ఫుడ్ తగ్గించేస్తారు. సో అలా ఫుడ్ తగ్గించడం వల్ల ఎంతకాలం చేయగలరు మీరు, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోగలరు సస్టైన్ అంటే కనుక ఒక 2 మంత్స్ 3 మంత్స్ హార్డ్లీ ఒక 6 మంత్స్ వరకు చేయొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఫుడ్ తినడం స్టార్ట్ చేయగానే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో అది ఒక కామన్ మిస్టేక్. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే రీప్లేస్మెంట్స్ ఎక్కువ చాలా మంది డిపెండ్ అయిపోతున్నారు. సో రీప్లేస్మెంట్ షేక్స్ అంటే పేర్లోనే ఉందని ఎప్పుడు కూడా మనం మీల్ రీప్లేస్ చేయకూడదు. ఎందుకంటే దీన్ని మనం ఫర్దర్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ఎన్ని రోజులు మీరు చేయగలరు రీప్లేస్మెంట్ షేక్స్? 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ అంతకుమించి చేయాలి అంటే కూడా అఫోర్డబుల్గా కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా ఫుడ్ని రీప్లేస్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. సో నా స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం అవి చేసి బరువు తగ్గి మళ్ళీ ఆపగానే మళ్ళీ వెంటనే అంతకంటే డబుల్ పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు మనం కాంటాక్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు మీల్ ఇస్తారా అంటారు. డెఫినెట్ గా అలాంటి రీప్లేస్మెంట్స్ ఏమి ఉండవు అంటే మన డైట్ లో పూర్తిగా ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాము, పూర్తిగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా కమ్యూనిటీలో చూస్తున్నాము. సో ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే కనుక చాలా మంది క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు, జ్యూసెస్ తీసుకుంటారు, ఏవి ఎక్సర్సైజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మిస్టేక్స్ అండి. బరువు పెరగడానికి తగ్గడానికి గల మిస్టేక్ అన్నమాట, కామన్ మిస్టేక్స్. ఎందుకంటే హెవీ ఎక్సర్సైజ్ అని ఎప్పుడు చేయాలి? సో ఆల్రెడీ మీరు ఐడల్ వెయిట్ లో ఉంటే కనుక ఎక్సర్సైజెస్ అనేది హెవీ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా సజెస్టబుల్. బట్ మీరు ఓవర్ వెయిట్ లో ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాను, ఆ రైస్ బ్యాగ్ ఒక 10 kgs రైస్ బ్యాగ్ మీరు ఎంతసేపు మోయగలరు? హార్డ్లీ ఒక 10 minutes లేదంటే హాఫ్ అన్ అవర్. అలాంటిది ఎక్సెస్ గా మీ బాడీ ఒక 10+ kgs 20+ kgs బరువు మోస్తుంది అంటే కనుక సో అదంతా కూడా బర్డెనే కదా. సో ఎక్కడ బర్డెన్ అంటే కనుక జాయింట్ మీద బర్డెన్ ఉంటుంది, నీస్ జాయింట్ మీద, యాంకిల్ జాయింట్ మీద బర్డెన్ ఉంటుంది. సో ఆ బర్డెన్ తో ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. ఇంకా దానికి మీరు ఎక్సర్సైజ్ యాడ్ చేశారు అనుకోండి, హెవీ ఎక్సర్సైజ్ ఎక్కువ రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడము, థ్రెడ్మిల్ చేయడం, ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ స్పేస్ అనేది త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఎర్లీ డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్స్ అనేవి ఎక్కువ గమనిస్తాం అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా హెవీ ఎక్సర్సైజెస్ సజెస్టబుల్ కాదు బరువు ఉన్న వాళ్ళలో. మీరు బరువు తగ్గిన తర్వాత మోడరేటు, మైల్డ్ నుంచి మోడరేటు, తర్వాత మీరు ఎప్పుడైతే అడ్వేడికి వస్తారో అప్పుడు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా సజెస్టబుల్ అండి. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ రోల్ ఎప్పుడు కూడా 20% మాత్రమే రోల్ ప్లే చేస్తుంది. 80% మీరు ఫుడ్లో కరెక్షన్స్ చేసుకొని ఒక 20% ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకుంటే
100% మీరు ఖచ్చితంగా హెల్దీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. సో కొంతమంది జ్యూసెస్ తీసుకుంటారు, ఓన్లీ జ్యూస్ తీసుకుంటారు అనమాట. సో మార్నింగ్ ఒక జ్యూస్, మధ్యాహ్నం ఒక జ్యూస్, నైట్ ఒక జ్యూస్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బాడీకి ప్రాపర్ ప్రపోర్షన్లో అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం లేదా చూసుకోవాలి. సో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మనం కస్టమైజ్ చేసుకొని మీ హైట్, మీ వెయిట్ తగ్గట్టు, మీ హెల్త్ కరెక్షన్స్ తగ్గట్టు మనం మీల్ ప్లాన్ ఫాలో అవ్వగలిగితే ఇంట్లోనే ఉంటూ ఎటువంటి క్రాష్ డేట్స్ లేకుండా హెల్తీగా బరువు తగ్గచ్చు, దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ మైసెల్ఫ్ ఈజ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. గత లాస్ట్ 2 years నుంచి కూడా నేను మాక్సిమం హార్డ్లీ 1+ kg తప్ప ఎక్కువ పెరగలేదు. సో నేను డైట్ చేయకముందు 95 kgs ఉండేవాడిని. డైట్ చేసిన తర్వాత 25కి వచ్చాను. ప్రెసెంట్ నా వెయిట్ 76 or 77 అంతే. అంతకు మించి 2 years ఎక్కువ పెరగలేదు నేను. ఎందుకంటే నౌ ఐఎమ్ మెయింటైనింగ్. సో నేను తెలుసుకున్నాను ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, తెలుసుకున్నాను. దాన్ని హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ బరువు పెరగడం జరగలేదు అన్నమాట. సో జనరల్గా నెంబర్ చూసినట్లయితే చాలా షాకింగ్ ఉన్నాయండి. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ అంతా కూడా ప్రెసెంట్ ఒబిసిటీతో చాలా సఫర్ అవుతున్నారు. సో మీకు తెలుసా, మన ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు. సో ఇది ఎంత చాలా దురదృష్టం అండి. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ అంతట్లో కూడా ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు. సో డయాబెటీస్ అన్నది ఇండియాలో అంతమందిలో గమనిస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒబిసిటీ ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఒబిసిటీ వల్ల డయాబెటీస్, అలానే ఒబిసిటీ వల్ల హార్ట్ కంప్లైంట్, ఒబిసిటీ వల్ల పీసీఓడి. సో వీటన్నిటికీ ఇంటర్లింక్ ఏంటంటే ఒబిసిటీ ఆర్ స్థూలకాయం అంటాం కదా, ఇదన్నమాట. సో ఇండియా నీడ్స్ టు లూజ్ 73% అందరూ కూడా అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్ లో ఉన్నారండి. ఇద్దరిలో ఒకరు కామన్ గా ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారంటే కనుక 28 years నుంచి 38 years వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారండి ఒబిసిటీకి. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా చూసినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ గా 11 kgs ఎక్కువ ఉన్నారని చెప్తుందండి స్టాటిస్టిక్స్. సో ఒక యావరేజ్ గా 11 kgs తగ్గాల్సి ఉంది ఇండియాలో బరువు అన్నది. మనకి 2030 కల్లా ఆల్మోస్ట్ 27.8 అంటే 28% ఆల్ ఓవర్ ఒబిసిటీ అంతా కూడా మన ఇండియన్స్ అని చెప్పి అని రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ఇది ఇంకా ఓల్డ్ స్టాట్, ఇంకా చూసినట్లయితే కనుక ఇంకా ఆ రేషియో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఒబిసిటీ అన్నది ప్రెసెంట్ గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయిందండి. సో ఎక్కడ చూసినా కూడా ఒబిసిటీ ఇంటర్లింక్ డయాబెటీస్, ఒబిసిటీ ఇంటర్లింక్ హార్ట్ కంప్లైంట్స్. సో ప్రతి కంప్లైంట్ అన్ని కూడా మెయిన్ కారణం ఒక్కటి ఉందండి, కల్ప్రిట్ అంటాం దాన్ని మనం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీనికి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. సో వాట్ ఈజ్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక ఆన్ అండ్ యావరేజ్ ఒక పర్సన్ ఎంత హైట్ ఉండాలి, ఆ హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా చెక్ చేసుకునేదే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. మీరు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు చెక్ చేసుకోండి. సో ఆన్ అండ్ యావరేజ్ గా ఒక పర్సన్ 5 feet ఉంటే కనుక 51 kgs అన్నది ఆ పర్సన్ యొక్క హైట్ కి ఐడియల్ వెయిట్ అండి. 5.1 అంటే 53 kgs, 5.5 అంటే 60 kgs, 6 feet ఉంటే కనుక 74 kgs అన్నది ఆ పర్సన్ యొక్క హైట్ కి తగ్గ ఐడియల్ వెయిట్. సో పక్కన చూసినట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ లో మనకి 18.5 కంటే తక్కువ అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 అంటే నార్మల్ బిఎంఐ అంటాం బాడీ మాస్ ఇండెక్స్. 25 నుంచి 20.9 వరకు ఉంటే కనుక ఓవర్ వెయిట్. 30 to 34.9 ఒబిసిటీ అంటాం. ఇంకా 35 కంటే ఎక్కువ ఉంటే కనుక బిఎంఐ ఎక్స్ట్రీమ్లీ ఒబిసిటీ అంటాం. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ గమనిస్తున్నవి ఒబిసిటీ నుంచి ఎక్స్ట్రీమ్ ఒబిసిటీలో చాలా కేసెస్ చూస్తున్నామండి. సో ఓవర్ వెయిట్ ఉంటున్నారు తక్కువ మంది, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మేజర్ కేసెస్ అంతా కూడా 30 and above నుంచి ఎక్కువ బిఎంఐ గమనిస్తున్నాం మనం. 130 kgs, 160 kgs. ఇవన్నీ ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ హ్యాబిట్స్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ రిఫైన్ కార్బ్ తీసుకోవడం, నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. సో అన్నిటికంటే ముందు మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో జనరల్ గా వింటూ ఉంటాం మనం ఎప్పుడైనా కూడా, ఏదైనా కంప్లైంట్ సడన్ గా అయితే ఏది రాదండి. సో డయాబెటీస్ మనం జనరల్ గా వింటుంటాం, నేను చాలా బాగున్నారండి, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, లేదా సడన్ గా డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది అంటారు. సో ఏది కూడా ఒక్క రోజులో వచ్చేది కాదు. మన బాడీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తుంది. వాటిని గనక మనం ఓవర్లుక్ చేస్తే గనక ఇయర్స్ టుగెదర్ మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్సే డయాబెటీస్ ఆర్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్. ఇది అకార్డింగ్ టు రే డి స్ట్రాండ్. సో ఇతను ఒక అమెరికన్ డాక్టర్ అండి.
ఇతను చెప్పిన స్టేట్మెంట్ అనమాట, నేను చెప్పింది కాదు. ఏది కూడా ఒక్క రోజులైతే రాదు. పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ హ్యాబిట్స్, నేను చెప్పినట్లు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇయర్స్ టుగెదర్ తీసుకోవడం వల్ల వచ్చే కంప్లైంటే, ఇన్సులిన్ వచ్చే కంప్లైంటే స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ ఆర్ డయాబెటీస్. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్, సరే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ రిస్క్ చూసుకున్నట్లయితే కనుక టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. స్లీప్ యాప్నియా అంటామండి. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఎక్సెస్ ప్రెజర్, ఎక్సెస్ వెయిట్ అంతా కూడా ఈ డయాఫ్రమ్ మీద పడడం వల్ల సరిగా ఊపిరి అందదు అన్నమాట పడుకునేటప్పుడు. సో లెగ్స్ కూర్చోవలసి వస్తుంది. సో వాళ్ళలో కొంతమందిలో మిషన్ అంటాం, సిపాప్ మిషన్ అంటాం. ఈ సిపాప్ మిషన్ పెట్టడం వల్ల బయట నుంచి ఆక్సిజన్ మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఏమైనా డిలే అయినట్లయితే కనుక ఊపిరి అందక కొంతమంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కండిషన్ అండి. ఇంకొక కండిషన్ ఏంటంటే స్నోరింగ్, గురక అంటాం కదా. సో బరువు ఎక్కువ ఉండడం వల్ల గురక కూడా ఎక్కువ గమనిస్తాం. సో వాళ్ళు హ్యాపీగానే పడుకుంటారు, బట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ ఒబెసిటీ వల్ల వచ్చే ఇంకొక కాంప్లికేషన్ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా అండి. అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ బరువు ఎక్కువ పెరుగుతున్నారో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో మనకి చిన్న చిన్నగా ఈ కొలెస్ట్రాల్ అన్నది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చిన్న చిన్న పేరుకోవడం జరగడం వల్ల, సో అలా ఓవర్ ద ప్రెజర్ ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇంటర్లింక్డ్ విత్ హార్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం కూడా, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. ఆస్టియోఆర్థరైటిస్ మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఎక్కువ బరువు ఉండడం వల్ల ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. ఆ ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా జాయిన్ పడడం వల్ల ఎర్లీ డీజనరేషన్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది గమనిస్తాం. జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్లో వచ్చే కంప్లైంట్. 50+, 60+ లో జనరల్గా జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోతుంది, దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. బట్ ఈ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అది ముందుగానే జరిగిపోవడం వల్ల ఎర్లీ డీజనరేషన్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. అండ్ ఆల్సో సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మెయిన్ కారణం ఒబిసిటీ వల్ల. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అనేది జనరల్గా ప్రీవియస్లో ఫ్యాటీ లివర్ కానీ లివర్ కంప్లైంట్ ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గమనించగలము. బట్ రీసెంట్ డేస్లో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రిఫైన్ కార్బ్ తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఫ్యాటీ లివర్ అంటాం. సో రీసెంట్గా గమనించినట్లయితే కనుక మనం బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే కనుక ప్రతి ఇద్దరిలో ఒకరిలో కామన్గా ఫ్యాటీ లివర్ అని గమనిస్తున్నాం. ఈవెన్ బరువు లేకపోయినా కూడా వాళ్ళ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా, సన్నగా ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ రీసెంట్గా ఎక్కువ గమనిస్తున్నామండి. సో ఇది మనం జనరల్గా అబ్డామిన్ స్కాన్ చేసి తెలుస్తుంది. అలా కాకుండా విఎల్డిఎల్ అంటాం, లిపిడ్ ప్రొఫైల్లో విఎల్డిఎల్ చెక్ చేసుకోండి. ఎప్పుడైతే విఎల్డిఎల్ 35, 40 అలా ఉంటుందో మీకు ఫ్యాటీ లివర్ ఉందని ఒక ఇండికేషన్ అనమాట. సో వెంటనే మీరు డాక్టర్ సజెస్ట్ చేసుకొని మీ ఫ్యాటీ లివర్ కండిషన్ రివర్స్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 స్టేజ్లో మనం డెఫినెట్గా రివర్స్ చేసుకోవచ్చు. అది ప్రోగ్రెస్ అయితే గనక ఫర్దర్గా సిర్రోసిస్లకు మారే అవకాశం ఉంటుంది. ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే సొల్యూషన్. ఇది చాలా డేంజరస్ కండిషన్, చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా డబ్బులతో కూడుకున్నదండి. సో మనం ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే స్టేజ్ 1, స్టేజ్ 2 మనం రివర్స్ చేసుకోగలిగితే ఈవెన్ డయాబెటీస్ రాకుండా కూడా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వై యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్? ఓకే, బరువు పెరుగుతున్నారు, దీనికి మెయిన్ కారణం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ ఆల్సో రిఫైన్ కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ ఆల్సో ఒబెసిటీ ఇంటర్లింక్డ్ ఇన్హెరిటెడ్గా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ అన్నిటికంటే మెయిన్ ప్రెసెంట్ డేస్లో చూస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. అసలు వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? సింపుల్గా చెప్తాను. ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో, సో ఏదైనా ఫుడ్, ఆ ఫుడ్ ఈవెన్ కార్బ్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఏ ఫుడ్ అయినా కూడా అల్టిమేట్గా గ్లూకోజ్ కింద మారాలి. మీరు ఎప్పుడైతే ఫుడ్ నోట్లో పెట్టుకుంటారో అది మనకి గ్లూకోజ్ కింద మారుతుందో ఆ గ్లూకోజ్ అన్నది సెల్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే మన బాడీ ఫంక్షన్కి గ్లూకోజ్ కావాలి, ఎనర్జీకి గ్లూకోజ్ కావాలి. సో మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో ఫామ్ అవుతుంది. ఒక సెల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక ఒక సెల్కి గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్తే మనకి ఎనర్జీ వస్తుంది, ఏటీపీ కింద మారుతుంది. అయితే ఈ గ్లూకోజ్ సెల్ వరకు వెళ్ళాలి అన్నా, సెల్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ కనుక ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ని క్యారీ చేయడం ఒక ఫంక్షను, గ్లూకోజ్ని సెల్లోకి వెళ్ళేటట్లు చేయడం
ఒక కీ ఇన్సులిన్ రిసెప్టర్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఒక రూమ్ లా అనుకున్నట్లయితే కనుక మన రూమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక కీ లా మెకానిజం లా కూడా ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ వెళ్ళి ఆ కీని ఓపెన్ చేస్తుందో ఈ గ్లూకోజ్ సెల్ లోకి వెళ్తుంది, అది మనకి ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. మనకి పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఓవర్ ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్ తీసుకోవడం వల్ల పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ హై ఈటింగ్ హ్యాబిట్స్ లో కూడా ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఎక్కువ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇది ఒక్కరోజు కంప్లీట్ కాదండి, ఇయర్స్ టుగెదర్ తర్వాత ఇన్సులిన్ హార్మోన్ రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతుంది. సో దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో మీరు ఫుడ్ తింటారు, అక్కడ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరగదు. సో ఇదంతా కూడా గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్ లో ఉంటే మనం డయాబెటీస్ అంటాం కాబట్టి అదంతా కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఇన్సులిన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. సో ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుందో డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో మనకి ఫ్యాట్ కింద చేరిపోతుంది. సో ఫేస్ లో చేరిపోవచ్చు, లేదంటే అబ్డామిన్ చుట్టూ సెంట్రల్ ఒబిసిటీ అంటాం, లివర్ చుట్టూ చెప్తే ఫ్యాటీ లివర్ అంటాం. సో ఈ విధంగా మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అయితే మనం ఏం చేయాలి, దీన్ని మనం రివర్స్ చేసుకోవచ్చా, ఎలా రివర్స్ చేసుకోవచ్చు, హెల్దీగా రూట్ కాజ్ మీద ఎలా వర్క్ చేయవచ్చు, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేయాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. సో ఏ రెండు కంప్లైంట్స్ ఉన్నా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ లోకి వస్తుంది. ఒకటి హార్ట్ కంప్లైంట్ కానీ లిపిడ్ ప్రొఫైల్, సో హైపర్ లిపిడీమియా అంటాం అన్నమాట, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, బీపీ, షుగర్. సో ఈ 2-3 కంప్లైంట్స్ ఉంటే కనుక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ని సిండ్రోమ్ అంటాం. గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే డిసీజ్ అంటాం, గ్రూప్ ఆఫ్ డిసీజ్ ఉంటే సిండ్రోమ్ అంటాం. హార్ట్ కంప్లైంట్, టైప్ 2 డయాబెటీస్, ఇలా 2-3 డిసీజెస్ చేరిపోయిన మనం సిండ్రోమ్ అంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సిండ్రోమ్ అని కూడా అంటామండి. ఇందులో వచ్చే కంప్లైంట్స్ ఉన్నట్లేదు కదా, హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, ఈజీగా మర్చిపోతుంటారు. చిన్న చిన్నవి కూడా మర్చిపోవడం ఎక్కువ గమనిస్తుంటాం మనం ఒబిసిటీ వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్. సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఒబిసిటీతో ఇంటర్లింక్ ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చెప్తుందండి. పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది మనం ఎక్కువగా లేడీస్ లో గమనిస్తామండి. సో ఈ కంప్లైంట్ వల్ల ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, అంటే మనం గమనిస్తున్నాం రీసెంట్ గా మెనార్కీ అంటాం కదా. సో ఇంతకు ముందు మెనార్కీ అంటే పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే 13 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యేది. బట్ మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రీసెంట్ డేస్ లో ఈవెన్ 10 ఇయర్స్ కూడా పీరియడ్ వచ్చేస్తుంది, 11 ఇయర్స్ కూడా పీరియడ్ వచ్చేస్తుంది. ఇలా ఎర్లీగా రావడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ గా పీరియడ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, పీరియడ్ ముందు వచ్చేయడం, లేదా పీరియడ్ లేట్ అయిపోవడం, సో బ్లీడింగ్ సరిగా అవ్వకపోవడం, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఇవన్నీ కూడా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వల్ల వచ్చే ఫర్దర్ సిమ్టమ్స్ ఆర్ కాంప్లికేషన్స్. సో మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమికి రీసెంట్ డేస్ లో మెయిన్ కారణం పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే రివర్స్ చేసుకుంటామో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రివర్స్ చేసుకోవచ్చు. అలా రివర్స్ చేసుకొని మన కమ్యూనిటీలో డైట్ చేసి సో చాలా మందికి ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ వచ్చిందండి. నౌ దే ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ విత్ దేర్ బేబీస్. నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మనం అలా డిస్కస్ చేసుకున్నాం మాట ఇందాక. సో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా చుట్టూ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్, ఇందాక చెప్పినట్లు ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా మనకి లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో వీటికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ రిఫైన్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ షుగర్స్ తీసుకోవడం, తక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్, వెజ్జెస్ తీసుకోవడం వల్ల మెయిన్ కారణం. దీని కనుక మనం ఎక్కువ మంచి హెల్దీ ఫ్యాట్స్ తీసుకొని, మంచిగా ప్రోటీన్ కరెక్ట్గా తీసుకొని, ఎక్కువ వెజెస్ యాడ్ చేసుకోవడం, ఎలా చేయడం వల్ల దీన్ని మనం ఆటోమేటిక్గా రివర్స్ చేసుకోవచ్చు. మనం ఫర్దర్గా దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. గ్లైకోజినోలైసిస్ అంటామండి. సో వాట్ ఈస్ గ్లైకోజినోలైసిస్ అంటే నేమ్ లోనే ఉంది. సో గ్లైకోజన్ రీప్రొడక్షన్ జరగడం అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది అంటే కనుక ఇన్ జనరల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక గ్లైకోజెనిసిస్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది మనకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది, దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాము. సో ఎప్పుడైతే మనం ఫుడ్ కి గ్యాప్ మెయింటైన్ చేస్తామో, ఎప్పుడైతే మనం గ్లైకోజినోలైసిస్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో జనరల్ గా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఫుడ్ తింటామో ఆ ఫుడ్ తిన్నప్పుడు గ్లూకోజ్ కింద మారుతుంది కదా. ఈ ప్యాంక్రియస్ అనే గ్లాండ్ లో మనకి బీటా సెల్స్ అని రిలీజ్ అవుతాయి.
ఎప్పుడైతే బీటా సెల్స్ రిలీజ్ అవుతాయో డైరెక్ట్ గా మనకి గ్లూకోజ్ కింద మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో ఆల్ఫా సెల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే లివర్ లో ఎక్కడైతే మనకి ఫ్యాట్ స్టోర్ అయిపోయిందో దాని అంతటిని కూడా గ్లైకోజిన్ ని గ్లూకోజ్ కింద బర్న్ చేసి అంతటిని కూడా ఫ్యాట్ ని బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. సో ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ప్రాపర్ గా మనం షుగర్ కంట్రోల్ అంటే షుగర్ స్పైక్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా గ్లైకోజినోలైసిస్ ఫామ్ అవుతుంది. సో మనం దాన్ని చెప్పుకున్నట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్స్ చేసుకునే పాసిబిలిటీ ఈ మెకానిజం లో ఉంటుంది. జనరల్ గా ఫుడ్స్ తినడం వల్ల అది ఎలా కన్వర్ట్ అవుతుంది మనం తెలుసుకున్నట్లయితే కనుక ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే అది మనకి అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ అవుతుంది. సో మజిల్ బిల్డ్ అవ్వడంలో ఉపయోగపడుతుంది ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఈ సెరల్స్ కానీ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా షుగర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా బాడీలో ఫ్యాట్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ వెజెస్ లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అండ్ ఆల్సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో వెల్నెస్ కి వెజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. అండ్ ఆల్సో గుడ్ ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే కనుక సీడ్స్, నట్స్ వీటన్నిటిలో కూడా మనకి వైటల్ మాలిక్యూల్స్ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన డైట్ లో గుడ్ ఫ్యాట్స్ గీ, బటర్, సీడ్స్, నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే ఏ ఫుడ్స్ కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంది చెక్ చేద్దాం ఒకసారి. మీరు గమనించినట్లయితే రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్ కానీ బెవరేజెస్ కానీ పాలిష్డ్ గ్రెయిన్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నింటిలో కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉంటుందండి. అంటే మీరు ఈ ఫుడ్స్ తీసుకుంటే వెంటనే ఇన్సులిన్ స్పైక్స్ అవుతాయి. ట్యూబర్స్, పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ ఈవెన్ ఫ్రూట్స్ లో కూడా మనకి ఫ్రక్టోజ్ ఉంటుంది, నథింగ్ బట్ షుగర్. సో ట్యూబర్స్, ఫ్రూట్స్ లో కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ 8 ఉంటుందండి. వెరాజ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి లీఫీ వెజిటేబుల్స్ అండ్ గ్రౌండ్ వెజిటేబుల్స్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రిఫైన్ కార్బ్స్ తగ్గించుకొని ట్యూబర్స్ తగ్గించుకొని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇన్సులిన్ స్పైక్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ తీసుకున్నట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉందండి. సో చికెన్, మటన్, ఎగ్, ఫిష్. వెజిటేరియన్కి వచ్చేసరికి మష్రూమ్స్, పన్నీర్, నట్స్, బ్రొకోలీ అండ్ లెట్యూస్, స్పినాచ్ వీటన్నిటి కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉందండి. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్, ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వీటన్నిటిలో ఇన్సులిన్ రెస్పాన్స్ 0 ఉంది. మీరు గమనించినట్లయితే గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ప్రోటీన్ యాడ్ చేసుకోవడం, వెజ్జెస్ యాడ్ చేసుకోవడం, కొంత కార్బ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇన్సులిన్ స్పైక్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ చేసుకునే అవకాశం ఇలా తీసుకోవడం వల్ల ఉంటుంది. సో ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్ గా మంచి గుడ్ ఫ్యాట్స్ ని యాడ్ చేసుకొని ప్రోటీన్ కరెక్ట్ గా బాడీకి ఎంత కావాలి ప్రోటీన్ అంటే పెర్ గ్రామ్ పెర్ కేజీ మన బాడీ నీడ్ మాట. సో ఒక పర్సన్ 70 kgs ఉంటే ఖచ్చితంగా 70 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ వెజెస్ యాడ్ చేసుకోవడం, కొంచెం కార్బ్స్ యాడ్ చేసుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల తక్కువ కార్బ్స్ ఇక్కడ రిమైనింగ్ మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అన్ని యాడ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా మన ఫుడ్ ప్లేట్ కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో పీసీఓడి కానీ, ఫ్యాటీ లివర్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, ఈవెన్ థైరాయిడ్, సమ్ టైప్ ఆఫ్ థైరాయిడ్స్ కూడా మనం రివర్స్ చేసుకునే పాసిబిలిటీ మనకి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే కనుక వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫాజీ. ఆటోఫాజీ అంటే నేమ్ లోనే ఉందండి. ఆటో అంటే సెల్ఫ్ ఈటింగ్. ఎప్పుడైతే మన బాడీలో కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటాయో ఈ పాత డిగ్రేడ్ మెటీరియల్ అన్నింటిని కూడా ఈ కొత్త సెల్స్ తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది రీజనరేట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసాం అనుకోండి, ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో అలానే మన బాడీ అంతటిని కూడా రిపేర్ చేసుకునే మెకానిజం అన్నది ఆటోఫాజీ అండి. సో మనం కంప్యూటర్ తీసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే రీసైకిల్ కొడతామో సిస్టమ్ అంతా ఎప్పుడైతే మళ్ళీ మనకి ఎంత ప్యూర్గా ఉంటుందో ఈ ఆటోఫాజీ సైన్స్ ఫాలో అవడం వల్ల మన బాడీలో నెంబర్ ఆఫ్ మెరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీకి కావాల్సిన అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఇలా చేయడం వల్ల మన బాడీలో ఆటోఫాజీ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇన్ అవర్ వావ్ కమ్యూనిటీ వీ ఫాలో ఆటోఫాజీ సైన్స్.
సో ఆటోఫాగీ సైన్స్ కి మనకి 2016లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. సో మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది ఒక ఉత్తమమైన అవార్డ్ మాట. ఇది వచ్చింది అంటే డెఫినెట్ గా అది ఒక ఎక్స్టెన్సివ్ వర్క్ అని చెప్పి మీ అందరికి అర్థమవుతుంది. సో ఆటోఫాగీ సైన్స్ గాను ఈ జపనీస్ సైంటిస్ట్ డాక్టర్ యోషినోరి ఓషిమి ఫర్ హిస్ సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ హీ గాట్ నోబెల్ ప్రైజ్ అండ్ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ ఇన్ అవర్ వావ్ కమ్యూనిటీ వీ ఫాలో ఆటోఫాగీ సైన్స్. ఈ ఆటోఫాగీ సైన్స్ వల్ల మనకి రిజల్ట్స్ పీసీఓడి రివర్సల్ కానీ, ఫ్యాటీ లివర్ రివర్సల్ కానీ, టైప్ 2 డయాబెటీస్ రివర్సల్, ఇంకా వెయిట్ లాస్ అంటారా బై ప్రోడక్ట్ మాట. హ్యాపీగా మరి ఇంట్లో ఉండి ఈ ఆటోఫాగీ సైన్స్ ఫాలో అయ్యి మన బాడీ కావాల్సిన అన్ని తీసుకోవడం వల్ల హెల్తీగా మీరు ఇంట్లో ఉండే ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఓకే, బరువు పెరగడానికి కారణాలు తెలుసుకున్నారు, రూట్ కాజ్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకున్నారు, అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు, బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు, ఇన్సులిన్ ఎక్కువ స్పైక్స్ ఉండే ఫుడ్స్ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ గా మీరు కనుక సీరియస్ గా ఉండి తెలుసుకోవాలనుకుంటే కనుక బయోమార్కర్స్ అంటామండి. సో వాట్ ఈస్ బయోమార్కర్స్ అంటే మన రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ రిపోర్ట్ ఎలా ఉంది, టీఎస్హెచ్ ఎలా ఉంది, T3 T4 ఎలా ఉన్నాయి, ఆ T3 T4 కన్వర్షన్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, అండ్ ఆల్సో వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి ఎలా ఉంది, వైటమిన్ B12 ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ H3L గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, LDL ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, డయాబెటీస్ లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ HbA1c అంటాం అది ఎలా ఉంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ మనకు వస్తుంది. వితౌట్ హెల్త్ కరెక్షన్స్ చేసుకోకుండా మీరు ఎన్ని డైట్స్ చేసినా కూడా నో యూజ్. ఇంకా ఆల్రెడీ అర్థమైంది. సో మనం బై ప్రోడక్ట్ గా వెయిట్ లాస్ ని పెట్టుకొని హెల్త్ కరెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లాంజివిటీ అంటామండి. లాంజివిటీ అంటే వితౌట్ మెడిసిన్స్ ఎక్కువ కాలం మనం హెల్తీగా బతకడానికి లాంజివిటీ అంటాం. వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ వావ్ కమ్యూనిటీ ఈస్ వర్కింగ్ ఫర్ లాంజివిటీ. సో తిరుపతిలో మనకి రీసెంట్ గా లాంజివిటీ హబ్ అని కూడా ఓపెన్ చేస్తున్నారు, రాజనారాయణ గారు ఫౌండరు. సో మనకి లైఫ్ లాంగ్ మనం వితౌట్ మెడికేషన్, తక్కువ మెడికేషన్ వీలైతే వితౌట్ మెడికేషన్ హెల్దీగా ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ ఎలా మనం ఉండొచ్చు, ఈ కాన్సెప్ట్ లాంజివిటీ అంటాం. దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే మంచి గిఫ్ట్ అంటే ఏమైనా ఉందంటే అంటే హెల్త్ అండి. హెల్త్ విత్ రియల్ ప్రాపర్ ఫుడ్. ఎప్పుడైతే మీరు కరెక్షన్స్ చేసుకుంటారో, హెల్త్ కరెక్షన్స్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని రియల్ ఫుడ్ని టేస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ స్వీట్స్ ఎక్కువ ఇష్టం అనుకోండి, ఇంట్లో స్వీట్సే ఉంటాయి, ఆటోమేటిక్గా మనం స్వీట్స్ తింటాం, మన పిల్లలు కూడా అవే తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కనుక డైట్లో చేంజెస్ చేసుకొని ఎక్కువ వెజెస్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో కూడా అవే కంటిన్యూ అవుతాయి. మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటో ఉందంటే కనుక మంచి హెల్త్. ఎప్పుడైతే మీరు హెల్త్ కనుక వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారో ఆటోమేటిక్గా వాళ్ళే రిమైనింగ్ అంతా సెట్ చేసుకుంటారండి. సో ఆలోచించండి ఒకసారి. సో మన కమ్యూనిటీలో వావ్ కమ్యూనిటీ రిజల్ట్స్కి మెయిన్ కారణం చెప్పాం కదా, వీ ఫాలో ప్యూర్ సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ. సో దానివల్ల రిజల్ట్స్ అండి. సో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వావ్ అనేది గ్లోబల్గా చాలా డైట్స్ చేస్తున్నారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నుంచి వరల్డ్ నుంచి కూడా డైట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. సో మనం కొన్ని సక్సెస్ స్టోరీ డిస్కస్ చేద్దాం. డాక్టర్ అంజీ గారండి. సో తిన ఆల్మోస్ట్ హోమియోపతి డాక్టరు ఫ్రమ్ రాజమండ్రి. ఆల్మోస్ట్ ఒక 110-120 కేజెస్ వెళ్ళిపోయారు అనమాట. సో ఎందుకంటే బిజీ డాక్టర్, సో టైం స్పెండ్ చేయకపోవడం, కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది, దానివల్ల బరువు పెరగడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యారో, ప్రాపర్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకున్నారో ఆల్మోస్ట్ ఒక 30+ కేజెస్ రెడ్యూస్ అయ్యారండి. మీరు గమనించవచ్చు. సో బిఫోర్ పిక్చర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు గమనించవచ్చు అండి. అండ్ ఆల్సో డాక్టర్ ప్రియాంక గారు, తిను MD జనరల్ మెడిసిన్ ఫ్రమ్ రాజమండ్రి. తిను కూడా ఈ ఓవర్ వెయిట్ వల్ల కొన్ని హెల్త్ కరెక్షన్స్ కాంటాక్ట్ అయ్యారు కమ్యూనిటీకి. ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకున్నారో నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ ఎనర్జెటిక్ ఆల్సో. నళిని నరేష్ గారండి. తిను ఒక హౌస్ వైఫ్ మాట ఫ్రమ్ విజయవాడ. సో మీ అందరికీ తెలుసు హౌస్ వైఫ్ అంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. తన వర్క్, వాళ్ళ హస్బెండ్ వర్క్, పిల్లల వర్క్, అత్తమామల వర్క్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కామన్గా చూస్తాం మన అందరి ఇంట్లో కూడా. సో అలా చేయడం వల్ల నళిని నరేష్ గారు కొంచెం బరువు పెరగడం జరిగింది. దీనివల్ల కొన్ని హెల్త్ కరెక్షన్స్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యారో హెల్త్ కరెక్షన్స్ అన్ని చేసుకుంటూ నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ అండ్ వెల్తీ. డాక్టర్ విజయ్ గారు అండి. తిను కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టు. సో హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడం కోసం కమ్యూనిటీ అప్రోచ్ అయ్యారు. ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకున్నారో ఆ జర్నీలో
వెయిట్ అన్నది ఆటోమేటిక్గా తగ్గారు. సో మీరు రిజల్ట్స్ చూడవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్. దీస్ ఆర్ సమ్ స్టోరీస్ అండి. కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో చెప్పాను, ఐ మై సెల్ఫ్ ఈజ్ ఏ టెస్టిమోనియల్ ఫర్ వెయిట్ లాస్ అండి. సో మన కమ్యూనిటీలో ఫాలో అల్గారిథం చూసినట్లయితే 90 days అల్గారిథం ఫాలో అవుతామండి. 4 weeks కనుక మీరు ప్రాపర్ కరెక్షన్స్ లైఫ్ కరెక్షన్స్ చేసుకుంటే సో మీలో మీరే చేంజెస్ గమనిస్తారు. ఒక 8 weeks కనుక మీరు ఈ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఫాలో అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా మీలో చేంజ్ గమనిస్తారు. ఒక 12 weeks అంటే 3 months కనుక మీరు ప్రాపర్గా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ ని గమనిస్తారు. ఆర్ యూ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్? చాయిస్ అనేది మీ చేతుల్లో ఉందండి. అది రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ ఏదైనా కూడా కరెక్ట్గా తీసుకోండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఒక 1 monthలో న్యూ ఇయర్ కూడా వస్తుంది. ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకొని ప్రాపర్గా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ ఇంకా దీన్నే ఫైనల్గా పెట్టుకున్నట్లయితే కనుక దీన్ని మెయింటైన్ చేసుకుంటే మీకు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ బరువు పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడతో మనకి పీపీటీ అన్నది అయిపోయిందండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక వీ కెన్ స్టార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ Q&A ఉంటుందండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడగచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ మెసేజ్ పెట్టవచ్చు లేదా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మీ డౌట్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్. ఎందుకంటే అక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ మెడికల్ వాళ్ళు ఉన్నారు. సో అందుకని అందరికీ అర్థమయ్యే విధంగా నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్పడానికి ట్రై చేశాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్ ఆల్రెడీ పెట్టాను, మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో డెఫినెట్గా మనం డిస్కస్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే ఎండ్ వరకు ఉంటారో వీళ్ళకి ఒక బోనస్ కూడా ఉందండి. సో ఎండ్ వరకు ఉన్నట్లయితే కనుక మనం ఫర్దర్గా బోనస్ కూడా డిస్క్లోజ్ చేద్దాం. సో మీకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు అండి డెఫినెట్గా. సో అడుగుతున్నారు క్వశ్చన్, పీసీఓడిలో ఎటువంటి డైట్ చెప్తారు? సో చెప్పాను కదండి, పీసీఓడి అన్నది ఇన్సులిన్ వచ్చే మెయిన్ కంప్లైంట్ అండి. సో దీన్ని కంపల్సరీగా మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం ఒక్కటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్కి పెర్మనెంట్ సొల్యూషన్. ఈ ఐవీఎఫ్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే రిజల్ట్స్ ఉంటాయి. బట్ 100% మీకు పూర్తిగా ఫర్దర్గా కూడా మెయింటైన్ చేసుకోవాలి అంటే కనుక ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ఒకటే 100% పెర్మనెంట్ సొల్యూషన్ అండి. సో డయాబెటీస్ ఎన్ని రోజుల్లో తగ్గవచ్చు? ఇది డిపెండ్ అవుతుందండి. డయాబెటీస్ అన్నది మనకి కొంతమంది మనకి 5 years బిలో కనుక కనెక్ట్ అయితే కనుక డైరెక్ట్గా మీరు రిపోర్ట్స్ తీసుకొని హెచ్బిఏవన్స్ ఎలా ఉంది చెక్ చేసుకొని మనం కనుక డైట్ ప్రాపర్గా చేసుకోగలిగితే వితిన్ 5 yearsలో డయాబెటీస్తో మీరు డయాగ్నోస్ అయితే కనుక హ్యాపీగా వితౌట్ మెడికేషన్తో మనం డైట్ చేయొచ్చు. ఒకవేళ క్రానిక్ అయితే కనుక ఒక 5-10 years నుంచి మెడికేషన్ వాడితే కనుక పూర్తి డయాబెటిక్ రివర్సల్ అనేది పాసిబుల్ కాదు, అక్కడ రెమిషన్ అంటన్నమాట. అంటే మీరు వాడే మెడికేషన్ ఖచ్చితంగా మన డోసెస్ తగ్గించవచ్చు. ఈవెన్ ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా టాబ్లెట్ ఫామ్లో తెచ్చే అవకాశం మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇది డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. సో క్వశ్చన్ అడుగుతున్నారు థైరాయిడ్ గురించి జరుగుతానండి. సో థైరాయిడ్లో మనకి టైప్స్ ఉంటాయండి. సో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. సో ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే కంప్లైంట్స్ అయితే కనుక పూర్తి రివర్సల్ అనేది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా రెమిషన్ మీద మనం వర్క్ చేయొచ్చు. మీరు హెల్తీగా వెయిట్ అయితే తగ్గుతారు. బట్ మీరు వాడే మెడికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 50 వాడితే కనుక దాని మనం డోసెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. రెమిషన్ అంటన్నమాట, అక్కడ రివర్సల్ పాసిబుల్ కాదు. సో కొంతమందిలో ప్రెగ్నెన్సీలో మనకి థైరాయిడ్ వస్తుంది. సో డయాబెటీస్ అది మన ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అవకాశం ఉంటుంది. అలా రీసెంట్ డయాగ్నోసిస్ అయితే కనుక అది ఫిజియలాజికల్ ప్లేన్లో ఉంటే కనుక డెఫినెట్గా మనం థైరాయిడ్ కూడా రివర్సల్ అనేది పాసిబుల్ అవుతుందండి. ఒకవేళ కనుక అది క్రానిక్ అయ్యి అండ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ అయితే కనుక అక్కడ రివర్సల్ పాసిబుల్ కాదు. సో మనం ఉన్నదన్నట్లు చెప్పాలి, డెఫినెట్గా రెమిషన్ అనేది ఖచ్చితంగా మనం వర్క్ చేయొచ్చు అండి. విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో డెఫినెట్గా మనం థైరాయిడ్ మీద కూడా వర్క్ చేయొచ్చు. చాలా మంది కమ్యూనిటీలో ఉన్నారండి. సో సునీత గారు, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్వశ్చన్ ఆన్సర్. సో మీకు ఎవరైతే ఈ కాంటాక్ట్ ఈ లింక్ ఇచ్చారో వాళ్ళని డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. ఒకసారి కనెక్ట్ అయినట్లయితే కనుక మీకు 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. కన్సల్టేషన్లో ఇంకా ఫర్దర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మొత్తం డిస్కస్ చేస్తారు. అక్కడ మనకి ప్రాపర్గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
నైస్ అండి, నైస్, వెరీ గుడ్. ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగచ్చండి, వీ హ్యావ్ సమ్ టైం. సో ఫుడ్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నానండి. ఫుడ్ ఎలా ఉంటుందంటేనండి, జనరల్గా మీరు తీసుకునే ఫుడ్డేనండి. ఇక్కడ మీరు ఫుడ్ మానేయాల్సిన అవసరం లేనే లేదు. స్టమక్ ఫుల్గా తినొచ్చు. రైట్, ఎలా మనం ప్రాపర్గా రైట్గా ఫుడ్ తినాలి తెలుసుకుంటాం. సో మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటామో, ప్రాపర్గా ఎలా తినాలి తెలుసుకుంటామో, దాన్ని మనం ఫర్దర్గా మెయింటైన్ చేసుకునేటట్లే డైట్ ఉంటుంది. డెఫినెట్గా హోమ్ ఫుడ్ ఉంటుంది. కంఫర్టబుల్గా మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్యాన్సీ డైట్స్ ఏమి ఉండవు. మీరు రెగ్యులర్గా తినే ఫుడ్డే. అందులో కొన్ని కరెక్షన్స్, సో మీ హెల్త్ కరెక్షన్స్, మీ హెల్త్ గోల్స్ బట్టి ఫుడ్ అనేది కస్టమైజ్ చేయడం జరుగుతుంది. అందరికి ఒక ప్లాన్ వర్కౌట్ కాదు. సో మీరు యూట్యూబ్లో చూసి ఆ డైట్ అక్కడ ఇక్కడ పనిచేయదు. సో పర్సన్ టు పర్సన్ మీ యొక్క హెల్త్ కరెక్షన్స్, మీ హెల్త్ గోల్స్ బట్టి, మీ వెయిట్ బట్టి, దాన్ని బట్టి మనకి డైట్ అనేది కస్టమైజ్ చేయడం జరుగుతుందండి. సో క్వశ్చన్ అడిగారని, ఈజ్ ప్రీ డయాబెటీస్ రివర్సిబుల్? సో డయాబెటీస్ ఎస్ అండి, ప్రీ డయాబెటిక్ ఖచ్చితంగా రివర్సిబుల్ అండి. సో ప్రీ డయాబెటిక్లో ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారని అర్థం. సో హెచ్బిఏవన్సీ కనుక 5.8 అండ్ 6.3 బిలో ఉంటే కనుక ప్రీ డయాబెటీస్ అంటాం. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం రివర్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. వితౌట్ మెడికేషన్ మనం ఫర్దర్గా కూడా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక ఇంకా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రీ డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చు, పాసిబుల్ అండి. సో ఒక్కసారి సునీత గారు, మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. సో ఇంకా మీకు ఎవరైనా లింక్ ప్రొవైడ్ చేసినట్లయితే, వాళ్ళతో కనెక్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మీకు మీ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని డైరెక్ట్గా 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. సో అక్కడ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మొత్తం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఫర్దర్గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నైస్ అండి, నైస్, వెరీ గుడ్. సో చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఈవెన్ వీకెండ్ అయినప్పుడు కూడా చాలా మంది మీ టైం స్పెండ్ చేసి మీ హెల్త్ కోసం తెలుసుకోవడం కోసం ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. సో వెరీ అప్రిషియేట్ ఎవ్రీవన్. సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి, వీ హ్యావ్ సమ్ మోర్ టైం. సో మీకు ఏదో క్వశ్చన్స్ లేవు అంటే కనుక డెఫినెట్గా మీకు ఎవరైతే కాంటాక్ట్ ఈ లింక్ ప్రొవైడ్ చేశారో సో వాళ్ళు కనెక్ట్ అవ్వండి. ఫర్దర్గా మీరు ఏం చేయాలి, రిపోర్ట్స్ ఏం కావాలి, రిపోర్ట్స్ ఉంటే కానీ డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. సో మీకు చెప్పాను ఇందాకలా బోనస్ ఉంటుందని చెప్పి లాస్ట్లో చెప్తానని చెప్పని. సో బోనస్ ఏంటంటే ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే రిపోర్ట్స్తో మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేసిన మనం కనెక్ట్ అవుతారో మీకు 1-on-1 ఫ్రీ కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. జనరల్ కన్సల్టేషన్ ఛార్జెస్ 2000+ ఉంటాయి. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు విత్ రిపోర్ట్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్స్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, డైరెక్ట్గా మీకు లింక్ ఇచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వండి. మీకు ఏం టెస్ట్లు కావాలో చెప్తారు. విత్ ఇన్ 2 డేస్లో కనుక మీరు ఆ టెస్ట్లతో కనుక కనెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మీ కన్సల్టేషన్లో మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం తెలుసుకొని మీ రిపోర్ట్స్ అన్ని అసెస్ చేసి మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఫ్రీ బోనస్ని ఖచ్చితంగా చాలా మంది యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఐ హ్యాడ్ క్లియర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు అడగడం, ఏదైనా పర్సనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కనెక్ట్ అవ్వండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను నెంబర్ కూడా మీకు షేర్ చేశాను. డైరెక్ట్ నాకు పర్సనల్ మెసేజ్ పెట్టొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా డిస్కస్ చేయాలనుకుంటే కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ వాజ్ a nice session and a very interactive session. I hope I had cleared all the questions. Thank you one and all. Signing off. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from WOW community. Have a great evening, Andy. Thank you.